మరే స్పిరిట్ కమ్ చేద్దామారా? చేద్దాం. కానీ దగ్గర ఎవరిని ఫస్ట్ కూర్చోబెడదాం? గని కూర్చోబెడదాం రా. నేనా? స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్. నీ పేరేంటి? కృష్ణ. నీకు పెళ్ళయిందా? కాలేదు. ఎవరినైనా లవ్ చేసావా? అవును, చాలామందిని లవ్ చేశా. దాని ధ్యాసలో పడి నా టార్గెట్ రీచ్ కావడానికి ఒకే మెట్టు ఉండడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయింది. స్పాట్లో చనిపోయా. నా లవ్ జర్నీకి శుభం కార్డ్ పడింది. నా కోరిక తీరక అటు స్వర్గానికి పోలేక ఇటు నరకానికి పోలేక ఇక్కడే ఆత్మలా తిరుగుతున్నా. ఓకేనా? ఇది నా స్టోరీ. స్పిరిట్ గో. అరే ఇంకోసారి స్పిరిట్ గేమ్ చేద్దాంరా. అరే ఈసారి శివన్ కూర్చోబెడదాం రా. వద్దురా, నాకు భయం రా. నీకెందుకురా భయం? మేమందరం ఉన్నాంగా, ధైర్యంగా కూర్చోరా. స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్. నీ పేరేంటి? నీ పేరేంటిది? అరే శివ, శివ ఉన్నావా? ఎవర్రా శివ? మరి ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరెందుకు చెప్పాలిరా? నువ్వు అడిగినప్పుడు చెప్పా, నాకు నచ్చినప్పుడే చెప్తా. ఓకే ఓకే. అరే శివ, ఇది మనకేం చెప్పట్లేదురా. స్పిరిట్ గో అని రా. నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి నేనేమన్నా అల్లాటప్ప ఆత్మననుకున్నావురా? ఇక్కడ రాజా, స్పిరిట్ ఆఫ్ రాజా. ఈ రోజు కోసమేరా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. రాజా, టైం స్టార్ట్ నౌ. ఇక నుండి నేను చెప్పేదే వేదం, చేసేదే శాసనం. కాదని ఎవడైనా ఎదురు చెబితే వాడికుంటుంది రా. ఇక్కడ వాష్రూమ్ ఎక్కర్రా? అయినా ఆత్మలకు వాష్రూమ్లో పని ఏంటిరా? అది ఆత్మ అయినా ఇప్పుడు ఉంది మనిషి బాడీలోనే కదరా, అది కూడా చెప్పాలారా? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది అర్థమైంది. మీ పేర్లు చెప్పండి రా. మధు. నా పేరు గని. నా పేరు అనిల్. అనిల్. మీ ఇద్దరి పేర్లు సేమ్ ఆరా? అయితే నేను ఒకటి పేరు చేంజ్ చేస్తా. అరే, నువ్వు నల్ల కాకిలా కర్రెగా డాంబర్లా ఉన్నావు కాబట్టి నీ ముద్దు పేరు కర్రీ. సార్, మీరు మా ఇంటికి కొత్తగా వచ్చారు. టీ, కాఫ్, డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? అరే కర్రీ, అనిల్ మీరు వెళ్ళి మజా అండ్ థమ్స్అప్ బాటిల్ తీసుకొని రండి రా. అరే మధు, నువ్వు వెళ్ళి టీ అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని రా. అరే గని, నువ్వు వెళ్ళి డిస్పో గ్లాసెస్ 2 పట్టుకొని తీసుకొని రా.
నాకు మందు తాగితే కిక్కెక్కదురా, ఇలా తాగితేనే కిక్కెక్కుతుంది. అన్ని ఆత్మలు కిక్కు కోసం ఇలాగైతే అవుతాయండి. తాగవురా, నేను మనిషిగా ఉన్నప్పటి నుంచి కిక్కు కోసం ఇలాగే తాగేవాడిని. అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. తాగితే ఎవడైనా వాడి టాలెంట్ మాత్రమే బయటికి తీస్తాడు, కానీ నేను మాత్రం పక్కవాడి టాలెంట్ బయటికి తీస్తారా, అదే నా స్పెషల్. లెట్స్ స్టార్ట్ రాజాస్ ఎంటర్టైన్ షో. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం రా? నీకేమొచ్చురా? యాక్టింగ్ వచ్చు. అయితే నువ్వు నాకు నవరసాలు చేర్చుంచాలి. ఓకే రాజా, చూపిస్తా. ఇది వీరమండి. రౌద్రం. ఇది రౌద్రం. శృంగారం. ఏ ఏ రాజా వస్తా. ఛే! ఇది శృంగారం అండి. శాంతి శాంతి. ఇది శాంతం. ఇది హాస్యం. ఇది కరుణ. అద్భుతం అద్భుతం. ఇది బీభత్సం. ఇది భయం. ఓకే మధు, చాలా బాగా చేసావు, ఇక వెళ్ళు. మిమ్మల్ని కొట్టి కొట్టి నేను అలసిపోయాను, పడుకొని రెస్ట్ తీసుకుంటా. మా ఫ్రెండ్స్తో స్పిరిట్ కమ్ జరిగినప్పుడు ఏం జరిగిందో చెప్తాను, వినండి. పేరేంటి? హరి. పెళ్ళయిందా? అయ్యింది. పిల్లలున్నారా? ఇద్దరుండేవాళ్ళు, కానీ ఒక గుండా నా కొడుకు నన్ను, నా భార్య పిల్లల్ని ప్రాపర్టీ కోసం దారుణంగా చంపేశాడు. వెళ్ళి వాణ్ణి తుకుడాలు తుకుడాలుగా నరుకుతా. తప్పుకోండి, నేను వెళ్ళాలి, నన్ను ఆపకండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఇక స్పిరిట్ గోవన్ రా బాలు. అతను అనలేడు, నా పూర్తి ఆధీనంలో ఉన్నాడు మీ బాలు. అరే బాలు, నీకు ఫోన్ రా, రాజమౌళి నుండి. అవునా? నీ షార్ట్ ఫిల్మ్ చూసారంట, తన నెక్స్ట్ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తారంట. స్పిరిట్ గో. అలా వాడికి నచ్చిన డైరెక్టర్ దగ్గర ఛాన్స్ రావడంతో వాడి బాడీలో స్పిరిట్ వెళ్ళిపోయింది. అలాగే శివాడికి కూడా బాగా నచ్చింది ఏదైనా దక్కేలా చేస్తే ఆడు స్పిరిట్ని కంట్రోల్ చేయగలుగుతాడు. అసలు వాడికి నచ్చిందేంటిరా? వాడి లవర్ జోష్న. అవునరా, తన కోసమే మన శివ అన్ని పెంచుకొని తిరుగుతున్నాడు. అవును, జోష్నని వీడిని కలిపితే చాలు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ అదంతా ఈజీ కాదురా, వీడు నచ్చకనే తను ఒప్పుకోలేదు, అందుకే వీడిలా అయిపోయాడు. అవును, ఇప్పుడు ఈ ఆప్షన్ తప్పించి వేరే ఆప్షన్ ఏది లేదురా. ఇప్పుడు మనం జోష్నను కలిసి వాడు తనని ఎంతగా లవ్ చేస్తున్నాడో తనకి చెప్పాలి. తన కోసం ఒక్కపాటి దేవదాసులా ఇప్పుడు ప్రేమిస్తే భరత్లా మారాడని చెబుదాం. తన ధ్యాస తప్పించి వేరే ఏ ధ్యాస లేదని చెప్పి కన్విన్స్ చేసి తీసుకొద్దాం రా. చేద్దాంరా. ఓకే. ఓకేరా. ఏంటి శివ ఇలా అయ్యో? చూసినా అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా అర్థం లేకుండా అయిపోతావు అనుకోలేదు. చూసినా నువ్వేనా? అసలు నమ్మలేకపోతున్నా. ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమను, మా పేరెంట్స్కి చెప్పకుండా దాచుకున్న నిజాన్ని నీకు చెప్తున్నాను, విను. ఐ లవ్ యూ శివ. లవ్ యూ టూ జోష్నా. స్పిరిట్ గో.
శివ, ఈ గెటప్ నిజమా విగ్గా? కావాలంటే లాగి చూడు. నిజమే. 1 మినిటే. ఓకే. ఆడియన్స్ కొన్ని నిప్పు లాంటి నిజాలు చెప్పాలి. నాలో ఉన్న రాజా స్పిరిట్ని ఎప్పుడో పంపేశా. నమ్మరా? కావాలంటే మీరే చూడండి. స్పిరిట్ గో. ఇంతవరకు నేను ఆడింది స్పిరిట్ గేమ్. లేకుంటే నా లవ్ గురించి నా ఫ్రెండ్స్ చాలా ఎగతాలు చేశారు. అందుకే నా ఫ్రెండ్స్తోనే నా లవర్ని చచ్చినట్టు ఒప్పించేట్టు చేశా. చివరిగా నా ఈ గెటప్ ఎందుకో తెలుసా? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాహుబలి. అది కూడా నాకు బాగా కలిసి వచ్చింది. ఇంకోసారి స్పిరిట్ కమ్ చేద్దామారా? అరే వద్దురా బాబు, దానికో దండం రా.